మోంతా తుఫాన్ నష్ట నివారణ చర్యలను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు. గ్రామాలలో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. చెట్లు విరిగిపడ్డ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. డ్రోన్ విజువల్స్ సహాయంతో బ్లాక్ అయిన రోడ్లను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తుఫాన్ నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారని మంత్రి ఆనం సూచించారు. ఎక్కడైతే రోడ్ బ్లాక్ అయి ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడ దాని ప్రొటెక్షన్ పెట్టి ఎవరిని మూవ్ కానియొద్దండి. స్ట్రిక్ట్ గా పెట్టుకోండి. అవసరమైతే పోలీసుని అడిగి కానిస్టేబుల్ పెట్టి ఎవరిని క్రాస్ చేయనియొద్దు కంప్లీట్ గా రిసీడ్ అయ్యే వరకు. మనకు ఈ రెండు తర్వాత వీళ్ళగూడ కోట దగ్గర కూడా మనం బోర్డు కూడా పెట్టున్నాం సార్. అక్కడ ఈ వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా ఏదైనా అర్జెంట్ అయినా కూడా బోర్డు మొన్ననే తెప్పించేస్తాం సార్ ఒకటి అక్కడ గ్రామం దగ్గరలో. ఇక మిగతా మన సంఘం పరిధిలో అలా కాదు, ఎక్కడైతే రోడ్ బ్లాక్ అయ్యి